ముందు ప్రియులారా, మాకు అత్యున్నత సన్నిహితులైనటువంటి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి బంధువులు, రక్త సంబంధికులు, ఇటు రీతిగా అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సంఘానికి సంఘ కాపరిగా ఉన్నటువంటి దైవజనులు కూడా నా హృదయపూర్వమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది ప్రియులారా, ఈ సమయంలో నూతన సంవత్సరము ఆరాధన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరకు, సంఘస్థులకు, పెద్ద మనుషులకు, యవనస్తులకు, స్త్రీలకు అందరూ కూడా నా హృదయపూర్వమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో దేని యొక్క వర్తమానం మనమంతా వినాలి కనుక కొన్ని నిమిషాలు దేని యొక్క వాక్యాన్ని మనము విందాము, నేర్చుకుందాము. ముందుగా నూతన సంవత్సరము మరి వస్తున్నటువంటి 2026, 25 ముగించుకొని 26 సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనమందరం కూడా దయచేసి ఒక తీర్మానం తీసుకొని యొక్క కార్యక్రమానికి ముందుకు వెళ్ళిపోదామండి. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనకున్నటువంటి ఆయుష్ ప్రకారము, ఆరోగ్య ప్రకారము దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మనల్ని ఎంతగానో కృప చూపించి ఇటు రీతిగా 25 సంవత్సరము చక్కగా కాపాడినటువంటి దేవునికి మరొకసారి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇదిగో మరలా నూతన సంవత్సరంలోకి 2026 సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం కనుక మనం ఒక తీర్మానం తీసుకుందాం. తీర్మానం తీసుకొని ఆ సంవత్సరం అంతటి విషయంలో మనము క్రమంగా నడుచుకునే ప్రయత్నం మనమంతా చేయాలని కోరుతూ ఉన్నాను. ముందుగా నూతన సంవత్సరానికి పాలిభాగస్తున్నటువంటి మనమందరం కూడా ఒక తీర్మానం తీసుకుందాము. మారు మనస్సు పొంది మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దామండి. ఈరోజు చాలామంది కూడా క్యాలెండర్ మారుతుంది కానీ క్యారెక్టర్ మాత్రం అలానే ఉంటుంది. అంతే కదండి, క్యాలెండర్ మారుతుంది, క్యారెక్టర్ మాత్రం అలానే ఉంటుంది. గమనించండి, క్యాలెండర్లో డేట్ మాత్రమే మారుతుందా, మన జీవితంలో మారుతుందా? క్యాలెండర్లో డేట్ మారుతుంది, అంతేనండి. డేట్ మారుతుంది మాత్రం కాదు కానీ మన జీవితం మాత్రం ఎక్కడ వేసినా అక్కడే గొంగడి అన్నట్టుగా నిమ్మకు నీరెత్తిన విధంగానే మన జీవితాల్లో ఉన్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి సమయంలో 2026లోకి మనం ఎలా ప్రవేశించేద్దాం, ఎలా దానికి పొందుకుంటాం? మనము మన జీవితాన్ని మార్చుకుంటే అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. గమనించండి, క్యాలెండర్లో మారుతుంది, డేట్ మాత్రమే మారుతుంది. మీ జీవితం కూడా మారాలని అనుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. క్యాలెండర్ మారుతుంది మాత్రమే కానీ మీ జీవితము కూడా మారాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎలా 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 అంటే బలమైన ఆశయం కానీ, బలమైన సంకల్పం కానీ, శ్రద్ధతో పనిచేస్తే ఆలస్యమైన విజయాలు మిమ్మల్ని చేరుకోక తప్పదు. ఎలా మారాలని మనము మన మైండ్లో, మన మనసులో మనం అనుకుంటే బలమైన ఆశయం ఉండాలి, నీకు సంకల్పం ఉండాలి, శ్రద్ధగా చేసే పని ఉండాలి, అలాంటప్పుడు ఆలస్యమైన విజయం కూడా నిన్ను ఖచ్చితంగా నీ దరికి చేరక తప్పదు. ఇయర్ మారుతుంది, మన టైం కూడా మారుతుందని ఊరికే ఉంటే ఇంకొక ఇయర్ వచ్చినా కూడా డేట్ మారుతుంది తప్ప మన జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఇయర్ మారుతుంది, మన టైం కూడా మారుతుందని అలానే కూర్చొని అలానే ఉంటే క్యాలెండర్ మారుతుంది కానీ మన జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. సో నేర్పుగా వివరిస్తే మిరాకిల్ మీ చేతుల్లోనే ఉందని మనం తెలుసుకోవచ్చు. ప్రేమైన దేవుని వారలారా, నేరుగా మన జీవితాన్ని మనం మార్చుకుంటే మిరాకిల్ మన చేతుల్లో ఉంది. బలమైన సంకల్పం, కృషి, పట్టుదల, ఆత్మీయంగా బలపడాలనుకుంటే ఇదిగో
మనము మారు మనస్సు అనేటువంటిది చక్కగా పొందాలి. పొందకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డేట్లు, ఎన్ని క్యాలెండర్ మార్చినా కూడా మారడానికి చాలా కష్టం. మనసు మార్చుకోకపోతే నువ్వు ఎన్ని క్యాలెండర్ మార్చినా, ఎంత డేటు సరైనటువంటి డేటు నీకు వచ్చినా కూడా నువ్వు మారలేకపోతే ఇంకేం ప్రయోజనం? నువ్వు చూడండి, అప్పుడప్పుడు బయట ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రభుత్వాలు మారాలని మనము కోరుకుంటాం. దేవుడా మంచి ప్రభుత్వాన్ని ఇవ్వండి, ఈ నాయకుడు మాకు నచ్చలేదు, ఈ రాజకీయ పార్టీ మాకు నచ్చలేదని. మనం ఏం చేస్తామంటే మంచి నాయకుడు, మంచి పార్టీ రావాలని కోరుకుంటాం, మారాలి అని కోరుకుంటాం. దేశాలు కూడా మారుతున్నాయి, చట్టాలు కూడా మారుతున్నాయి అప్పుడప్పుడు. అంటే మనిషి రాజకీయ పార్టీలు మారాలని, దేశాలు మారాలని, ప్రాంతాలు మారాలని, మాకు నచ్చినటువంటి సర్పంచ్ కావాలని. ఈ మధ్యనే ఎలక్షన్లు వచ్చాయి కదండి, ఎలక్షన్ మారాలని, ఎలక్షన్లో మాకు నచ్చినటువంటి, మాకు ఎన్నుకున్నటువంటి సర్పంచ్, పాత సర్పంచ్ మారాలి, కొత్త సర్పంచ్గా ఎన్నిక కావాలి అని సర్పంచుల విషయంలో కానీ, పార్టీ విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, అంటే ప్రతిదీ కూడా మారాలి, మారితే బాగుంటుందని మనం అనుకుంటున్నాం. ఎక్స్చేంజ్ కావాలి. అప్పుడప్పుడు ఇల్లు కట్టేటోళ్ళు కూడా చూడండి, ఆ ఇంటికి ఉన్నటువంటి వాస్తు కానీ, ఆ ఇంటికి ఉన్నటువంటి డిజైన్ కానీ ఒకవేళ నచ్చలేదనుకో మార్చుకుంటారు. అంతే కదండి, మార్చుకుంటారు. అంతేందుకని మనం వేసుకున్నటువంటి దుస్తులు కూడా, వస్త్రాలు కూడా, పాయింట్ కానీ, సెట్ కానీ, చీర కానీ, వేరే డిజైన్ ఏదైనా కావాలనుకుంటే వెంటనే ఏం చేస్తాం, ఈ యొక్క డిజైన్ నాకు నచ్చలేదు కనుక నేను మార్చుకుంటాను. ఎందుకు అలా మార్చుకుంటే నా డబ్బు నా ఇష్టం, నా జీవితము నా ఇష్టం. ఈ మధ్యన కూడా వస్త్రాలకు సంబంధించినటువంటి కొంత టాపిక్ కూడా సోషల్ మీడియాలో మారుమోగుతూ ఉంది. నా వస్తువులు, నా బట్టలు, నా డబ్బు, నా ఒళ్ళు, నేను ఇష్టం వచ్చినటువంటి వారికి నేను చూపిస్తాను, నా ఇష్టం అంటున్నారు. అంటే బట్టల దగ్గర వచ్చే విషయం కానివ్వండి, ఇల్లు కట్టుకునే విషయం కానివ్వండి, రాజకీయంలో నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళంతా కూడా అధికారులు మారాలి, రాజకీయ నాయకులు మారాలి, ప్రభుత్వాలు మారాలి, వేసుకున్న బట్టలు మనం చేంజ్ చేసుకోవాలి, ఇల్లును మార్చుకోవాలి. ఇలా రకరకాలుగా మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడంటే ప్రతిదీ కూడా ఒక కొత్త కోణంలో ఆలోచన చేస్తున్నాడు. అంతే కదండి, ఒక కొత్త కోణంలో ఆలోచన చేస్తున్నాడు మనిషి. ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే మారితే ఏముంటుంది, మంచి ఉంటుంది అంటున్నాడు. కనుక మనిషి ఎప్పుడైనా సరే అవతల మనిషి మారాలని అనుకుంటాడు, కానీ ఈ మనిషి మాత్రం మారడు. అంతే కదండి, మనుషులంతా చెడ్డవాళ్ళు, మనుషులంతా దుర్మార్గులు, నీచులు అని అంటాడు, కానీ ఈయన మాత్రం నీతిమంతుడు కాదు. ఇది చాలా నమ్మశక్యం కానిటువంటి విషయం అండి. కనుక అవతల వ్యక్తి, నువ్వు పలానా వ్యక్తి నన్ను మారాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, మారాలి. నువ్వు మారి ఇతరులు మాదిరికరంగా చూపించాలి. కనుక నువ్వు మారకపోతే అవతల మనిషి పార్టీలు మారాలని, అధికారులు మారాలని, అది మారాలి, ఇది మారాలి అనుకుంటే ఎలా మారుతాం, ఎలా మార్చలేము. మొట్టమొదట మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరంలోకి దగ్గరలో మరికొన్ని నిమిషాల్లో మనం చేరబోతున్నాం. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఒక చక్కటి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం కనుక చక్కటి తీర్మానం తీసుకొని మనం ముందుకు పోతే చాలా బాగుంటుందని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ సమయంలో ఒక విషయాన్ని మనం చదువుకుందామండి. ఒక విషయం చదువుకొని ముందుకు కొనసాగుదాం. కీర్తనల గ్రంథము 102వ కీర్తన చూద్దామండి. 25వ వచనం చదువుతాను.
25 వచనం 26 వచనాలు కలిసి ఉంటాయి. చదువుతాను. ఆది యందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. మంచిది. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రమలే పాతగిలును, ఒకడు అంగవస్త్రము తీసివేయనట్లు నీవు వాటిని తీసివేయదు అంటున్నాడు. అవి మార్చబడును. ఇక్కడ చూడండి, గమనించండి. దేవుడు మొట్టమొదటిగా ఈ విశ్వానికి భూమి అనేటువంటిది కేంద్రంగా ఉంది. ఈ విశ్వానికి భూమి కేంద్రంగా ఉంది. మొట్టమొదట దేవుడు ఈ భూమిని పునాది వేసి తయారు చేశాడంట. ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆయన చేతి పనులే అంటున్నాడు. చూడండి, ఆయన చేతి పనులే. అంతే కదండి. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టిని తయారు చేసినప్పుడు ఎక్కడెక్కడ సముద్రం ఉండాలి, ఎక్కడ నీరు ఉండాలి, ఎక్కడ మంచినీరు ఉండాలి, ఎక్కడ ఉప్పు నీరు ఉండాలి, ఎక్కడ చెట్లు ఉండాలి, ఎక్కడైతే వాతావరణం ప్రజలు నివసించినటువంటి వాతావరణం ఎక్కడ ఉండాలి, మంచు ఎక్కడ ఉండాలి అని దేవుడు తన చిత్తానుసారంగా తనకిష్టం వచ్చినట్టుగా విధంగా భూమిని తయారు చేశాడు. ఎవరి కొరకి? మన కొరకు, నీ కొరకు, నా కొరకు. భూమిని తయారు చేసినప్పుడు ఆయన చేతితో ఈ విశ్వాన్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఇక్కడ కింద చదవండి, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందును. నిజమే కదండి. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చేసరికి ఇవన్నీ కూడా నశిస్తాయి. ఇప్పుడున్నటువంటి పంచభూతాలు, నీరు కానీ, నిప్పు కానీ, గాలి కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, ఇవన్నీ కూడా నశించిపోతాయి. కొన్ని సంవత్సరాల క్రితం నశించిపోతాయి. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చేసరికి ఇవన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. ఆది యందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశం నీ చేతి పనులే. అవి నశించినగా నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రములే పాతగిలును అంటున్నాడు. చూడండి, అవన్నీ వస్త్రము ఎలాగైతే అవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా అవన్నీ కూడా పాతగైపోతాయి. అవన్నీ వస్త్రాలే పాతగిలును, ఒకడు అంగవస్త్రం తీసివేయనట్టు నీవు వాటిని తీసివేయదు. అవి మార్చబడును అంటున్నాడు. చూడండి, అవి మార్చబడను. నిజమే ప్రేమైన దేవుని వల్ల ఆలోచన చేయండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి పట్టణం కానీ, ప్రతి గ్రామం కానివ్వండి, ప్రతి జిల్లా కానీ, ప్రతి దేశం కానీ మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది. అంతే కదండి, చేంజ్ అవుతుంది. అంతేందుకండి, మనము బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో 120 సంవత్సరాలు మన ఇండియన్స్, మన భారతీయులు వారి చేతి కింద ఉన్నప్పుడు భారతదేశం అన్నటువంటి ఈ యొక్క దేశము వారి చేతి కింద ఉన్నప్పుడు భారతదేశంగా పిలవడలేదు. ఎందుకు పిలవడలేదంటే అప్పుడు బ్రిటిష్ వారి యొక్క భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి తరుణంలో అప్పుడు బ్రిటిష్ ఇండియా పిలవబడింది. బ్రిటిష్ ఇండియా అప్పుడు అన్నీ కూడా ఇండియాకి దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క భారతదేశంలో అన్నీ కలిసి ఉండేవి. అప్పుడు బ్రిటిష్ ఇండియా అని పిలిచేవారు. ఇప్పుడు ఏమైంది? క్రమక్రమంగా ఏమవుతుందంటే కాలాలు, సంవత్సరాలు మారుతున్నప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ వారికి, ఇరాన్ వారికి, ఇరాక్ వారికి వాళ్ళకి స్వతంత్రం వచ్చినటువంటి వారు సైడ్ అయిపోయారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మనము భారతదేశంగా పిలువబడుతున్నాం కదగా. దేశాలు మారుతున్నాయి, దేశాల పేర్లు మారుతున్నాయి, ఖండాలు మారుతున్నాయి. దేశంలో ఉన్నటువంటి జిల్లాలు, పట్టణాలు, గ్రామాలు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? మారుతున్నాయి. ఒకప్పుడు భారతదేశము ఇలా ఉండేది కాదు. చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉండేవారు. టెక్నిక్ అలాంటి ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజు లేదు, మారింది. ఇప్పుడు టెక్నిక్ అరచేతిలో ఏముంది? ప్రపంచం ఉంది. అరచేతిలో ప్రపంచంతో మొబైల్ ఉంది. ప్రపంచం మొత్తం చూడాలంటే మొబైల్లో చూడవచ్చు. మారింది, టెక్నాలజీ మారింది. కనుక ఒక 100 ఏళ్ళ క్రితము, ఒక 200 సంవత్సరాల క్రితము భూమి కానీ అందులో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వారంతా కూడా పట్టణాలు, గ్రామాలు అన్నీ కూడా మారుతూ వస్తున్నాయి ప్రేమైన దేవుని వల్లారా.
మీరు ఆలోచించేయండి. ఇప్పుడు ప్రజెంట్గా మనము శీతాకాలంలో మనం అంతా ఉన్నాం, అంటే చలికాలంలో ఉన్నాం. చలికాలం అయిపోయిన తర్వాత ఏం మారుతుంది, ఏమొస్తుంది? మరలా వేసవికాలం వస్తుంది. వేసవికాలం తర్వాత మరలా వర్షాకాలం వస్తుంది. అంటే వర్షాకాలం తర్వాత ఎండాకాలం, ఎండాకాలం తర్వాత చలికాలం. ఈ 3 కాలాలు కూడా ఏమవుతుంటే మారుతూ ఉంటాయి, సంవత్సరంలో మారుతూ ఉంటుంది. అంతే కదండి. లేకపోతే ఎండాకాలం వర్షం కానీ, వానాకాలం చలి కానీ ఇలా వస్తుందా? రాదు అలా. ఎందుకంటే ఇవన్నీ సృష్టి యొక్క కార్యక్రమము. దేవుడు తయారు చేసినటువంటి ఈ విశ్వంలో ఆయన యొక్క కార్యక్రమం. ఏ కాలంలో ఎంత ఎండ ఉండాలి, చలికాలంలో ఎంత చలి ఉండాలి, వర్షాకాలంలో ఎంత వర్షం పడాలి అనేటువంటిది సృష్టి యొక్క ఆయన చేసినటువంటి పని. ఇందాక మనం చదువుకుందాం కదండి. ఆయన చేసినటువంటి పనిలో ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఒకడు అంగవస్త్రం ఎలాగైతే పాతగిలిపోతుందో వేసుకున్న తర్వాత, ఒక వస్త్రం అయితే కొత్త వస్త్రం వేసుకున్న తర్వాత ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత అవన్నీ ఏమవుతాయి, పాతగిలిపోతాయి. మరలా మనము సబ్బుతో క్లీన్ చేసుకొని నీట్గా మనము ఉతుక్కుంటాం. కానీ ఒకడు అంగవస్త్రం ఎలాగైతే పాతగిలిపోతుందో ఇవన్నీ కూడా విశ్వం కూడా ఏదో ఒక రోజు కూడా పాతగిలిపోతుంది. అవి మార్చబడినట్టు చూడండి, అవి మార్చబడను. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశమైనా, పట్టణమైనా, గ్రామమైనా ఏదైనా మారుతూ ఉంటుంది, మారిపోతుంటుంది. ఉదాహరణకు ఒక 100 ఏళ్ల క్రితం ఈ గ్రామం ఎలా ఉండదండి? ఈ గ్రామంలో చాలా ఇల్లు కూడా లేవు, అంత వ్యవసాయం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతా మారింది, ఇప్పుడంతా చేంజ్ అయింది. కనుక మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించకంటే ముందు మనం ఏం చేయాలంటే మన జీవితము, మన ప్రవర్తన, మన నడవడిక, మనం చేసే విధానం అన్నీ కూడా మారు మనస్సు పొందాలి. మీరు మారు మనస్సుకు తగిన ఫలము మీరు ఫలించండి అంటున్నాడు. చూడండి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. నువ్వు మారకపోతే, నీ జీవితం మార్చుకోకపోతే, నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా, ఎన్ని క్యాలెండర్ గోడ పైన పెట్టినా కూడా నీ జీవితం మారకపోతే, ఇక నీకి పశువుకు ఎలాంటి పోలికలు అనేటువంటిది లేదు. తెలియలేని ప్రతి మనిషికి కూడా పసిపాడు అంటాడు దేవుడు. కనుక మనం ఫస్ట్ మొట్టమొదట మనం మారి మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, దేశాన్ని కూడా మార్చే కెపాసిటీ మన చేతిలో ఉంది. కనుక సంవత్సరం వచ్చిందని మనం సంబరపడకుండా, జనవరి వచ్చిందని సంబరపడకుండా మనం ఏం చేయాలంటే ఒక చక్కటి తీర్మానం తీసుకొని మనం ముందు కొనసాగాలని కోరుతా ఉన్నాను. ప్రియమైన దేవుని వర్లారా, ఆలోచించండి. మన బ్రతుకులు మారకపోతే మనకి ఏమి జరిగేది కూడా తెలియదు. ఈరోజు ఉన్నటువంటి మనమంతా కూడా రేపు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది చూడండి, ఈ సంవత్సరంలో జరిగినటువంటి మరణాలు ఎప్పుడూ జరగలేదన్నట్టుగానే వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో జరిగినటువంటి మరణాలు ఎప్పుడు కూడా వినిపించలేదు. ఉదాహరణకు గుజరాత్లో జరిగినటువంటి ఫ్లైట్ టేకాఫ్ విషయంలో అక్కడ కూడా చాలామంది కూడా మరణించారు. కర్నూలులో జరిగినటువంటి టోల్గేట్ దగ్గర టోల్గేట్ దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత చిన్నటేకూరు దగ్గర అక్కడ కూడా మద్యం తాగి బైక్ కింద పడినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన, మరి చాలామంది కూడా అగ్నికి ఆహుతైపోయారు. అగ్నిలో కనీసము వారి బూడిదను కూడా దొరికిన పరిస్థితి కూడా అయిపోయింది ప్రేమిన దేవుని వల్ల. అలాగే నిన్న మొన్న జరిగినటువంటి బెంగళూరు ప్రాంతంలో కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో, మన దేశంలోనే ఇన్ని మరణాలు ఉంటాయి, ప్రపంచంలో ఎన్ని మరణాలు ఉంటాయండి. సెకండ్కు ఒకరు పుడుతున్నారు, ఒకరు చనిపోతున్నారు. ఒకరు చనిపోతున్నారు. ఒకరు కాదు, చాలామంది కూడా చనిపోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మాట్లాడుకునే తనలో చాలామంది కూడా చనిపోయి ఉంటారు.
అంతే కదండి. నిన్న మొన్న ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఈ సంవత్సరం నిన్న రాత్రి జరిగినటువంటి, ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన, మెడ్చల్ జిల్లా ప్రాంతానికి జగ్గాయపేట అనేటువంటి ప్రాంతంలో కూడా న్యూ ఇయర్ వేడుకలో పాల్గొంటున్నారు. ఆ వ్యక్తి న్యూ ఇయర్ వేడుక 43 సంవత్సరాలు ఉంటాయనుకుంటా ఆయనకు. 43 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి చాలామంది కూడా ఫ్రెండ్స్తో బిర్యానీ తాగి మద్యం తాగి ఉంటున్నటువంటి తరుణంలో చక్కగా పండుకున్నాడు. అలా పండుకున్న తర్వాత తెల్లార లేచిన తర్వాత చూస్తే చనిపోయాడు. అంటే బిర్యానీ తిని కూడా మద్యం తాగి కూడా చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఈరోజు మనకి ఇంత గొప్పగా మనల్ని దేవుడు ఈ యొక్క మందిరంలో మనం కూర్చొని వాక్యం వింటున్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క నిరీక్షణ. ఆలోచన చేద్దాం. ఎందుకంటే మరలా వచ్చే 2027లో మనమంతా బ్రతికుంటామో కూడా తెలియదు. ఫ్లైట్ ఎక్కాలంటే దాన్ని దిగాలంటే కూడా దేవుడు ఉండాలి. ఎక్కిన వారు చనిపోతున్నారు, దిగిన వారు కూడా చనిపోతున్నారు. ఎంతమంది ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి వారు కానివ్వండి, బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి కానివ్వండి, బైక్ మీద వెళ్తున్నటువంటి వారు కానివ్వండి, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఇలా ఏ క్షణము ఏది జరుగుతుందో, ఏ సంవత్సరం ఎలా ఉంటుందో అనేది ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. అందుకని ఎఫెసీ పత్రికలో మనం చూస్తే పౌలు గారు అక్కడ దినములు చెడ్డవు కనుక అక్కడ అజ్ఞానం వల్ల జ్ఞానంలో బ్రతికడు అంటాడు. దినాలేమి చెడిపోలేదు, మనిషి చెడిపోతున్నాడు. దినాలేమి మారవు, మనిషి మారాలి. దినములు చెడ్డవని కంటే దినాలు కాదు చెడ్డవన్నది. ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానాల వల్ల అజ్ఞానం అంటే తెలియనివాడు, తెలియని వారి తరం వల్లే మీరు బతకొద్దంటారు. అన్నాడు ఈ న్యాయాధిపతులు 2:10 మనం చూస్తే, ఆనాడు యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు వారు ఏం చేశారు? దేవుని ఎరిగిన తరంలో వారు బ్రతికారు. ఇక్కడ రాయబడింది. కనుక అలాంటి తరుణంలో మనం మన జీవితాల్లో ఉండకుండా అజ్ఞానం వలె బ్రతకకుండా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే మనకున్నటువంటి సమయం చాలా 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 తక్కువ ఉంది. ఈ సమయంలో గొడవలన్నీ, అల్లర్లన్నీ, అవన్నీ ఇవన్నీ, వాళ్ళంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, ఆయన ఇష్టం లేదు, నాకు ఈయన ఇష్టం లేదని చాలామంది కూడా మనకున్నటువంటి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు చాలా ప్రాంతంలో జరిగాయి. అందరితో కలిసిమెలిసి కానీ అందరితో కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. మనమంతా వేరుగా ఉండకుండా. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్సమైన జ్ఞానమునకు విరోధి అంటున్నాడు. కనుక మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. మనమంతా ఇదంతా కూడా నీ జీవితంలో 2025 సంవత్సరంలో ఎలా ముగిశాయో నీ జీవితం గురించి మాకు తెలియదు. కానీ మీ జీవితంలో మీకే తెలుసు ఏం జరిగింది. దేవుడు ఎలా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు, శ్రమల గుండా కాపాడుకుంటూ వచ్చాడా, సంతోషంలో గుండా కాపాడుకుంటూ వచ్చాడా, అది మీ జీవితానికి మీకే, ఒక మనిషిని ఆలోచనలు మనిషి యొక్క ఆత్మకే తెలియదు అంటాడు కొరింథీ పత్రికలు మనం చూస్తే. కనుక నీ యొక్క మనసాక్షిని నిమిత్తం, నీ ఆత్మీయంగా నువ్వు ఎలా ఉన్నావు? ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్నావా? అయితే జాగ్రత్త. చివరి ఒక మాట చూసుకొని ముగిస్తానండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి విషయము, ఉత్తమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి
సజీవ యాగముగా మీ యొక్క శరీరంలో దేవునికి సమర్పించుకోనండి అంటున్నాడు. చూడండి, సమర్పించుకునండి, మీ యొక్క శరీరంలో దేవునికి సమర్పించుకోండి అంటున్నాడు. చూడండి, అంటే మన హృదయము మన శరీరము కూడా దేవునికి సమర్పించుకునే విధంగా మనము బ్రతకాలి. మన మాన మనసు పొందకుండా, మన శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా, ఇక లోకానుసారం తిరిగితే ఇక నువ్వు సమర్పించుకున్నటువంటి వ్యక్తిరాలు కాదు. సమర్పణ అంటే అంకితం. దేవా, ఈ శరీరాన్ని నీ కొరకే తయారు చేసుకున్నావు, ఈ శరీరాన్ని నీ కొరకే వాడతాను, ఈ శరీరాన్ని నీ కొరకే తయారు చేసావు. నీవు కట్టుకున్నటువంటి ఇల్లు, నీవు కట్టుకున్నటువంటి దేహం కనుక మారు మనసు పొంది నా శరీరాన్ని నీ కొరకు ఇక నుంచి దేవునిలో గడపడానికి ప్రయత్నం చేయాలని గొప్ప తీర్మానం తీసుకోండి. అటు కృప చేరువచ్చినటువంటి మనందరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.